విన్నాను సార్. అంటే మీరు ఒక యాక్టర్‌గా ఇది స్టార్ట్ చేసినప్పుడు మీరు థియేటర్ ప్లేస్ చేశారు. అంటే యాక్టింగ్ కోర్స్ కూడా చేశారు, నేర్చుకున్నారు. అవునండి. అండ్ అలానే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. కరాటే, కుంఫు బేసిక్స్ అండి. బేసిక్స్ నేను నేర్చుకున్నారు. మాస్టర్స్ విచ్ ఈస్ ద కాదు. మినిమమ్ రిక్వైర్మెంట్ ఫర్ అన్ యాక్టర్. సో ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ బాడీ బిల్డింగ్ చేశారు. ఫిట్‌గా ఉండేవాళ్ళని విన్నాను. అవును. అండ్ సో ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఎందుకు ఇండస్ట్రీలో ఇంకా మీరు అనుకున్నది ఇంకా ఇప్పుడే చేయలేదు? వెతుకుతున్నానండి. ఫ్రెష్‌గా వచ్చినాడు ఈరోజు ఎట్లున్నాడో మాకు ఎవ్రీడే ఫ్రెష్‌నెస్ అండి. ఎవ్రీడే కొత్తే నాకు. నేను ఈరోజు ఇండస్ట్రీకి వచ్చానన్న ఫీల్‌తోనే ఆడిషన్స్ కూడా నేను ఆఫీసులకి వెళ్ళి సార్ నేను ఆర్టిస్ట్‌ని సార్. నా పేరు మేకా రామకృష్ణ అండి అని చెప్పేసి ఇప్పుడు కూడా చేస్తుంటాను. మార్నింగ్ కూడా వెళ్ళొచ్చాను ఒక దగ్గరికి. ఆడిషన్స్ ఇది అంటే మీ చేశాను. విషయంలో ఏది? నా విషయం అని కాదండి. ప్రతి ఒక్కళ్ళ విషయంలో అదేనండి. ఇక్కడ ఏంటంటే 100% ప్రయత్నం లోపల లేకుండా ఉండాలండి. అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో లేదా ఈ జన్మ కలిసి రాలేదనుకోండి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత చాలామంది ఎదుటి వాళ్ళకి వచ్చిందని ఈర్ష్యపడకూడదండి. నేనైతే పడినాను. ఈర్ష్యపడినాడు వాడొక రోగి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను పెద్ద పెద్ద వాళ్ళు ప్రవచనాలు ఇట్లాంటివి వినటం జరుగుతుంది. అక్కడ ఈ ప్రపంచంలో అత్యంత గొప్పవాడు ఎవడా అనేది ఒక మాట వచ్చింది అనుకోండి. చాలామంది వాడికి విపరీతమైన ఆస్తి ఉంది, ధనం ఉంది. వాడు ధనవంతుడే. వాడికి దగ్గర డబ్బులు ఉంటాయి, ధనవంతుడే, కానీ వాడు ఐశ్వర్యవంతుడు కాదు. ఐశ్వర్యవంతుడు అంటే అనుభవించేవాడండి. ఉన్నదాన్ని ఈరోజు నేను ఓ పచ్చడితో తింటున్నాను. పచ్చడి తినేటప్పుడు నేను ఆస్వాదించాను అనుకోండి, నా బాడీకి అది పడుతుందండి. చాలామంది జూబ్లీ హిల్స్ కానీ కోట్లు కోట్లు ఉంటాయండి ఆస్తి. వాళ్ళకి సినిమాల్లో యాడ్ చేయాలని ఉంటుంది, చేయలేరండి. లేదు ఒక దగ్గరికి వెళ్ళాలి, మనం ప్రపంచం అంతా తిరిగి రావాలని చేయలేరండి. నేను మా రిలేషన్లో ఒక ఆయన ఉన్నాడు. సంవత్సరానికి ఈరోజు ఆస్ట్రేలియా వెళ్దామా అని ప్లాన్ చేసుకున్నాడు అంటే వెళ్ళిపోతాడండి. సో అతను ఐశ్వర్యవంతుడు. మొన్న అక్కడ ఇన్వెస్ట్ చేశాను, ఒక 50 కోట్లే వచ్చింది అని ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఈ ఉన్నదాన్ని అనుభవించే అవకాశం నాకు కూడా కలగాలని నేను కోరుకుంటాను. అంటే పర్సిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీరు దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు, ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. అంతే, ఈ జీవితం అంతా ఇట్లానే వెళ్ళాలని నా ఉద్దేశం. నాకు ఇప్పుడు 63 ఇయర్స్ అండి. అంటే నేను ఇప్పుడు ఏజ్ చెప్పాను అనుకోండి. ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు సార్? నేను అరౌండ్ 22 నుంచి 63 వరకు సరికొత్తగా ఎవ్రీడే ట్రై చేస్తాను. ఎవ్రీడే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటి వరకు ఒక 300 క్యారెక్టర్స్ పైన చేశాను. డిఫరెంట్ గెటప్ అంటే సీరియల్స్లో కానీ, నాటకాల్లో కానీ, సినిమాల్లో కానీ. డ్యాన్స్ ప్యాలెస్లో కూడా 4-5 క్యారెక్టర్స్ అట్లా చేశాను. నంది అవార్డు గెలుచుకున్నారు. నంది నాకు ఒక 7 నంది అవార్డ్స్ వచ్చింది. 7 నంది అవార్డ్స్. ఒక మా ప్రొడక్షన్కి ఒక 2 నంది, టోటల్ ఒక 9. అందులో కూడా కొన్ని నాటకాలకి వీటికి అన్యాయం జరిగింది కాబట్టి లేకపోతే ఇంకా 4-5 వచ్చాయి. అక్కడ కూడా జరుగుతుంటాయిలేండి.